ఆధునిక యుద్ధ తంత్రం చాలా మారిపోతోంది. రోజుకు కొత్త టెక్నాలజీ వస్తోంది. ప్రాణ నష్టం తగ్గిస్తూ ఖచ్చితత్వంతో పోరాడే వ్యవస్థలు వస్తున్నాయి. తాజాగా ఇండియన్ ఆర్మీ రోబో డాగ్కు మిషన్ గన్ పెట్టి ప్రదర్శించింది. ఇది చాలా అడ్వాన్స్డ్ వర్షన్. శత్రువు కనిపిస్తే ట్రిగ్గర్ నొక్కడమే ఆలస్యం. అవతల తలలు లేచిపోవాల్సిందే. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఈ వెపన్ మౌంటెడ్ ఆర్మీ రోబో డాగ్ ప్రత్యేక ఆకర్షణగా మారబోతోంది. మరి ఈ రోబో గన్ స్పెషాలిటీస్ చూద్దామా? మీరు చూస్తున్న ఈ రోబోటాగ్ సాదాసీదాది కాదు. పైన మెషిన్ గన్, దానికి ఆర్మీ డ్రెస్, అటు ఇటు మూవింగ్. ఎటు దిక్కైన టార్గెట్ చేసే కెపాసిటీ. ఇది బుల్లెట్ గురి పెట్టిందంటే టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు. ఇది దీని స్పెషాలిటీ. దీన్ని ఢిల్లీలోని కర్తవ్య పథిలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ లో భాగంగా గన్ మౌంటెడ్ రోబోటిక్ డాగ్లను ఆర్మీ ప్రదర్శించింది. దీన్ని చాలా మంది ఆసక్తిగా చూశారు. రిపబ్లిక్ డే రోజు కూడా ఇది సందడి చేయనుంది. ఇది ఇండియన్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ను హైలైట్ చేస్తోంది. ఇటీవలే ఆర్మీ డే విజయ్ దివస్ లో దీన్ని షోకేస్ చేశారు. దీనికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఆర్మీ మోడర్నైజేషన్ లో భాగంగా ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఈ రోబోడాగ్ చుట్టూ సెన్సార్లు, కెమెరాలు ఎన్నో ఉంటాయి. తల భాగంలో 360 డిగ్రీల కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్, అలాగే రాత్రిపూట చూడటానికి నైట్ విజన్ కెమెరాలుంటాయి. మూవింగ్ కోసం ఇండియా సొంత శాటిలైట్ వ్యవస్థ నావిక్ ను ఇవి ఉపయోగిస్తాయి. కమ్యూనికేషన్ విషయానికొస్తే సుమారు 10 కిలోమీటర్ల దూరం నుండి రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇక అడ్డంకులను గుర్తించి అధిగమించడానికి AI టెక్నాలజీని వాడతాయి. ఇలాంటి అడ్వాన్స్డ్ సిస్టమ్ తో ఖచ్చితత్వం చాలా పెరుగుతుంది. రిమోట్ ఆపరేటర్ కంట్రోల్ ద్వారా ఈ గన్స్ శత్రువులను టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపే కెపాసిటీ ఉంటుంది. శత్రువులు దాక్కున్న గదుల్లోకి లేదా ఇరుకైన గుహల్లోకి ముందుగా వీటిని పంపటం ద్వారా సైనికులకు ముప్పు తప్పుతుంది. ఇవి శత్రువులను గుర్తించడమే కాకుండా కమాండర్ ఆదేశాల ప్రకారం అటాకింగ్ మోడ్ లోకి వెళ్లి నేరుగా దాడి కూడా చేస్తాయి. ఆధునిక యుద్ధ తంత్రాల్లో సైనికుల సేఫ్టీ అలాగే అటాకింగ్ పెంచేందుకు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర రోజు రోజుకు పెరుగుతోంది. ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదిలో ఇటీవల చేరిన రైఫిల్ మౌంటెడ్ రోబోటిక్స్ డాగ్స్ ఈ ట్రెండ్ కు కీ పాయింట్. వీటిని మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ మ్యూల్ గా పిలుస్తున్నారు. ఈ రోబోలు సైనికులకు సహాయంగా పనిచేస్తూ ప్రమాదకరమైన మిషన్లలో ప్రాణ నష్టాన్ని తగ్గిస్తాయి. సంజయ్ అని పేరు పెట్టిన ఈ మోడల్ నిఘా నుంచి దాడి వరకు వివిధ పాత్రలు పోషిస్తుంది. నిజానికి ఆర్మీలో గతంలోనే 100 రోబోటిక్ మ్యూల్స్ ని ఇండక్ట్ చేశారు. వీటిని వివిధ యూనిట్లలో అంటే ఎత్తైన పర్వతాలు, ఎడారి ప్రాంతాల్లో రంగంలోకి దింపారు. ఇలాంటి వాటిని మరింతగా చేర్చుకునే ప్లాన్లున్నాయి. ఎందుకంటే ఇవి ఆర్మీ మోడర్నైజేషన్ పార్ట్. ఈసారి మెషిన్ గన్స్ తో రోబోలు రంగంలోకి దిగాయి. ఇండియన్ ఆర్మీ, DRDO స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ చేశారు. ఏరో ఆర్క్ స్టార్టప్ కూడా ఇలాంటి రోబోడాగ్స్ తయారీలో కీలకంగా ఉంది. నిజానికి ఇలాంటి టెక్నాలజీలో రోజు రోజుకు కొత్త సాంకేతికత వస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి. థర్మల్ కెమెరాలు, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ తో చీకటిలో లేదా పొగమంచు ఉన్న శత్రువులను గుర్తిస్తాయి. హీట్ సిగ్నేచర్స్ ద్వారా గుర్తించి రియల్ టైమ్ ఇమేజెస్ ను పంపుతాయి. కమాండ్ ఇస్తే కాల్చి పడేస్తాయి. ఇక వీటిలో రాడార్స్, సెన్సార్లు అక్కడి పరిస్థితులను అంచనా వేయటం కోసం ఉపయోగపడతాయి. చుట్టుపక్కలను స్కాన్ చేసి
అటానమస్ నావిగేషన్ ను సపోర్ట్ చేస్తాయి. వీటిపై ఉండే ఫైరింగ్ ప్లాట్ఫామ్ మరింత కీలకం. ఇది రైఫిల్ మౌంటెడ్ కావడంతో 100 మీటర్ల దూరం నుంచి టార్గెట్ ఎంగేజ్ చేస్తాయి. రిమోట్ ట్రిగ్గర్ ద్వారా పనిచేస్తాయి. ఏకంగా 10 కిలోమీటర్ల దూరం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇందులో చాలా వరకు అన్ని AI ఇంటిగ్రేటెడ్. అందుకే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాయి. చెప్పుకుంటూ వెళితే వీటి స్పెసిఫికేషన్స్ చాలానే ఉన్నాయి. కఠినమైన మంచైనా, ఎడారి అయినా, -45 డిగ్రీల ఉష్ణోగ్రత అయినా, 55 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. బరువు సుమారు 51 నుంచి 60 కేజీలు ఉంటుంది. 12 నుంచి 15 కేజీల పేలోడ్ క్యారీ చేస్తాయి. స్వదేశీ నావిక్ శాటిలైట్ సిస్టమ్ తో GPS లేని ఎన్విరాన్మెంట్ లో కూడా ఆపరేట్ అవుతాయి. 3 గంటలు నాన్ స్టాప్ గా నడుస్తాయి. ఎదురుగా ఏదైనా అడ్డంకులు ఉంటే తప్పించుకుంటుంది. పడిపోయిన సెల్ఫ్ రికవరీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇదో స్పెషల్. లాంగ్ బ్యాటరీ లైఫ్ తో ఎక్స్టెండెడ్ మిషన్లకు సరిపోతాయి. ఈ టెక్నాలజీ భారత భౌగోళిక వాతావరణానికి సరిపోతుంది. హిమాలయాలు, ఎడారులు, అడవుల్లో ఎక్కడైనా పనిచేసేలా డిజైన్ చేశారు. అయితే సైబర్ సెక్యూరిటీ, బ్యాటరీ లిమిటేషన్స్ వంటి సవాళ్లున్నాయి. అయితే ఫ్యూచర్ లో అప్గ్రేడ్స్ తో ఈ సమస్య పరిష్కరించవచ్చు. IP67 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వీటి సొంతం. బ్యాటరీ లైఫ్ 20 గంటలు ఉంటుందంటున్నారు. సెటప్ చేయడానికి పట్టే సమయం 15 నిమిషాలు మాత్రమే. అందుకే ఇవి అంత ప్రత్యేకంగా ఉన్నాయి. అందరినీ ఆకర్షిస్తున్నాయి. వీటిలో రాబోయే రోజుల్లో మరిన్ని విప్లవాత్మకమైన మార్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఈ రోబోట్లు మల్టీపర్పస్గా ఉపయోగపడతాయి. ఇండియన్ ఆర్మీలో రోబోటిక్ సిస్టమ్స్ ఆలోచన 2020ల నుంచే మొదలైంది. ముఖ్యంగా ఎత్తైన పర్వత ప్రాంతాలు, కఠినమైన ఉపరితలాల్లో సైనికులకు సపోర్ట్ కోసం వీటి ఆలోచన చేశారు. అన్నట్టుగా దశల వారీగా ఆర్మీలోకి ఇవి ఇండక్ట్ అవుతున్నాయి. DRDO ఆధ్వర్యంలో స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ చేసిన ఈ MULE రోబోట్ల కోసం 2023లో తొలి అడుగు పడింది. సైన్యానికి ఇవి ఎలా హెల్ప్ అవుతాయి? ఆర్మీకి ఇలాంటివి ఎన్ని అవసరం ఉండొచ్చు? 2024లో ఆర్మీ ఈ రోబోడాగ్స్ 100 యూనిట్లకు ఆర్డర్ ఇచ్చింది. ఇవి బోస్టన్ డైనమిక్స్ లాంటి ఇంటర్నేషనల్ మోడల్స్ నుంచి ఇన్స్పైర్ అయినప్పటికీ స్వదేశీ కాంటెంట్ తోనే తయారయ్యాయి. విజయ్ దివస్, ఆర్మీ డే వంటి ఈవెంట్లలో షోకేస్ చేశారు. గతంలో మ్యూల్స్ ఉపయోగించిన చోట ఇప్పుడు రోబోలు వాటిని రీప్లేస్ చేస్తున్నాయన్నమాట. ఇది లాజిస్టిక్స్ సర్వేలెన్స్ లో విప్లవాత్మక మార్పు. రియల్ టైం డేటా అందించి శత్రువు పొజిషన్లను గుర్తిస్తాయి. జమ్మూ కాశ్మీర్ వంటి ఏరియాల్లో టెర్రరిస్టులను వేటాడేందుకు ఉపయోగపడతాయి. సైనికులకు ప్రమాదం లేకుండా శత్రువులపై దాడి చేస్తాయి. 100 మీటర్ల దూరం నుంచి ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయడంతో పాటు బాంబ్ డిఫ్యూజ్ కూడా చేసే కెపాసిటీ ఈ రోబోడాగ్స్ సొంతం. అలాగే డేంజరస్ కెమికల్, బయోలాజికల్ ముప్పులను కూడా హ్యాండిల్ చేస్తుంది. హై రిస్క్ మిషన్లలో సైనికుల కంటే ముందుగా వెళ్లి భద్రతలో సహాయపడతాయి. ఇలాంటి మిషన్లలో ఆర్మీ ఎక్విప్మెంట్స్ సప్లై చేసే సైనికుల భారాన్ని తగ్గిస్తాయి. చెప్పాలంటే ఇవి ఆర్మీ సామర్థ్యాన్ని 2-3 రెట్లు పెంచుతాయి. ప్రాణ నష్టాన్ని తగ్గిస్తాయి. భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్స్ తో కలిపి కీలక పాత్ర పోషిస్తాయి. గైడ్ అనాలిసిస్ అంటే అవతలి వ్యక్తి కదలికలు, అతడి హడావిడి, దగ్గరున్న పేలుడు పదార్థాల ప్రకారం శత్రువుగా అంచనా వేస్తాయి. సాధారణ పౌరులను కాల్చకుండా వదిలేసేలా టెక్నాలజీ ఉంది. అంతేకాదు డిజాస్టర్ రెస్క్యూలో కీలక పాత్ర వీటిదే. బార్డర్ పెట్రోలింగ్ కూడా చేస్తాయి. ఉగ్రవాదులు దాక్కున్న ఇళ్లలోకి వెళ్లేటప్పుడు మొదటి కాల్పులు సైనికులకు బదులు ఈ రోబోలపై జరుగుతాయి. దీంతో సైనికుల ప్రాణాలు దక్కుతాయి. చెప్పాలంటే సరిహద్దుల్లో చొరబాట్లను గమనించడానికి ఇవి సైలెంట్ స్పై ఏజెంట్ గా పనిచేస్తాయి. ఇవి ఆర్మీ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతాయి, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో. అయితే ఎథికల్ ఇష్యూస్, హ్యాకింగ్ రిస్కులున్నాయి. ఈ రోబోలు స్వార్మ్ టెక్నాలజీ అంటే గ్రూప్ ఆపరేషన్స్ లో అడ్వాన్స్డ్ AI తో మరింత మెరుగుపడతాయి. ఇండియా డిఫెన్స్ బడ్జెట్ లో రోబోటిక్స్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. మరిన్ని యూనిట్లు త్వరలోనే ఆర్మీ అమ్ముల పొదిలో చేరటం ఖాయమే.
రైఫిల్ మౌంటెడ్ రోబోడాగ్స్ ఇండియన్ ఆర్మీకి ఒక మైలురాయి. హ్యూమన్ మిషన్ జాయింట్ ఆపరేషన్స్ కు ఇది సంకేతం. యుద్ధ వ్యూహాలను మారుస్తాయి. గతంలో ఇలాంటి రోబోటిక్ డాగ్ మోడల్ ను చైనా కంపెనీ యూనిటీ రోబోటిక్స్ తయారు చేసింది. దానిపై రైఫిల్ ఉంటుంది. సో ఇప్పుడు మన రోబో మరింత అడ్వాన్స్ గా ముందుకొచ్చింది. వార్ గేమ్ మార్చబోతోంది. ఈ రోబోడాగ్ తో పాటే రిపబ్లిక్ డే పరేడ్ లో భారత ఆర్మీ ఆత్మ నిర్భర్ భారత్ శక్తి చాటి చెబుతూ కీలకమైన క్షిపణులను ప్రదర్శించబోతోంది. ఇందులో కీలకమైంది డిఆర్డీఓ అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సోనిక్ గైడెడ్ మిసైల్. 1500 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న ఈ క్షిపణితో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత రక్షణకు కీలకం కాబోతోంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దులను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ను షోకేస్ చేయనుంది. అలాగే అగ్ని ప్రైమ్, అగ్ని సిరీస్ లో కొత్త తరం మిసైల్. ఇది తక్కువ బరువుండి మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడి నుండైనా ప్రయోగించొచ్చు. ఇది 1000 నుండి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ మిసైల్, ఆకాశ్ ప్రైమ్, స్వదేశీ డ్రోన్ స్వామ్స్ అంటే వందలాది చిన్న డ్రోన్లు ఒక్కసారిగా శత్రువులపై దాడి చేసే టెక్నాలజీని ప్రదర్శించే ఛాన్స్ ఉందంటున్నారు. సైనికులను వేగంగా యుద్ధ రంగానికి చేర్చే దేశీయంగా అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్ ను, అలాగే నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్ ని కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. ఈసారి కర్తవ్య పథలో జరిగే పరేడ్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందంటున్నారు.